శ్రీమాత్రే నమః. శని ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను తమ జీవిత కాలంలో వేధింపు చర్యలకు గురి చేసేటువంటి ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని పొందటానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా శనివారం నాడు శని శ్లోకం చదవాలి. నీలాంచన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అని చెప్పేసి శనివారం నాడు పఠనం చేయటం ఉత్తమోత్తమైనటువంటి ప్రభావం. అలాగే శనికి సంబంధించిన గాయత్రీ మంత్రాన్ని కూడా అనుష్ఠానం చేసుకోవచ్చు. ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ అనేటువంటి ఈ మంత్రానుష్ఠానం చేయటం వల్ల కూడాను శని పరిహార తత్వానికి నాంది పలకడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా అసలు సిసలైన శనిగ్రహ మంత్రం కూడా ఉన్నది. అది ఓం హ్రాం హ్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః అనేటువంటిది కూడా. అంతేకాకుండా ప్రతినిత్యం కూడాను ప్రతి ఒక్కరూ కూడాను శమగ్నిరగ్నిభిస్కరశ్చన్న సపతు సూర్య సంవాతో వాత్పరపాపశ్రితః అనేటువంటి మంత్రాన్ని శనివారం నాడు కానీ శని ఆ యొక్క తిథిరీత్యా వచ్చేటువంటి శని త్రయోదశి నాడు కానీ అనుష్ఠానం చేసినట్లయితే తప్పనిసరిగా శనిగ్రహ బాధ నుంచి నివృత్తి పొందడానికి ఆస్కారం ఉంటుంది. శనివారం నాడు ఏడుకొండల స్వామిని ఆరాధించి తులసి దళాలని సమర్పించినట్లయితే సర్వాభీష్టములు కూడా సిద్ధిస్తాయి. కాలభైరవాష్టకాన్ని రోజు కూడా 3 సార్లు గనక పారాయణ చేసినట్లయితే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. అన్నిటికంటే సత్వర ఫలితం రొట్టె ముక్కలపైన నువ్వుల నూనె రాసి వీధిలోని కుక్కలకు తినిపించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ఫలితాన్ని పొందవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.